హలో ఫ్రెండ్స్. మీకు, మీ కుటుంబ సభ్యులకందరికీ గూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ వీడియోకొచ్చేసరికి మిర్చిక్క సలాన్ రెసిపీ చేస్తున్నాను. ఆ టేస్ట్ ఎలా ఉంటుందో అని భయంతోటే చేశా. కూర మంచిగొస్తే ఓకే. ఎవరు ఏమనరు. కానీ మంచిగా రాకపోతే మాత్రం మా అత్తయ్య అది గుర్తు తెచ్చుకొని మరి అస్సలకి బాలేదంటది. సో, భయపడుతూ ఫోన్‌లో రెసిపీ చూస్తూ చేశా. కానీ చాలా సింపుల్ ప్రాసెస్. బజ్జీలకి యూజ్ చేసే పచ్చిమిర్చి తీసుకొని దానిలో గింజలన్నీ తీసేయాలి నిలువుగా కట్ జేసి. అలా తీసేస్తే కారం ఉండదనమాట. అలా తీసేసి దాన్ని ఆయిల్‌లో ఏయించాలి మంచిగా. పండుగా ఏయించుకొని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఒక కడాయిలో కొన్ని నువ్వులు, కొన్ని పల్లీలు, మన స్పైసీనెస్‌కి తగ్గట్టుగా మసాలా అండ్ ధనియాలు ఇవన్నీ కూడా దోరగా ఏయించుకొని మిక్సీలో ఏసుకొని, ఒక స్పూన్ ఉప్పు, కొంచెం జీలకర్ర, 2 ఎల్లిపాయలు, కొన్ని వాటర్ పోసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అలా చేసుకొని పక్కకు పెట్టుకొని, పచ్చిమిర్చి ఏయించిన ఆయిల్‌లోనే ఒక 4, 5 ఉల్లిగడ్డలు చిన్నగా తరుక్కొని ఆయిల్‌లో ఏసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా వేగాక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. ఫ్రై అయ్యాక ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం మిక్సీకి వేసుకున్నాం కదా పేస్ట్. ఈ ప్రాసెస్ మొత్తం గ్యాస్ సిమ్‌లో పెట్టుకొనే చేయాలి. లేదంటే అడుగంటుతది. అడుగంటితే టేస్ట్ బాగోదనమాట. గ్రేవీ మొత్తం కూడా చిక్కబడేదాకా మంచిగా కలుపుతూ ఉండాలి. అంటే అడుగంటకుండా. గ్రేవీ చిక్కబడినాక మనం వేయించుకున్న పచ్చిమిర్చిని దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చిని నూనెలో వేయించుకుంటే కారం అనేది ఉండదు. అందుకే అలా వేయించుకున్నాం. ఇలా కొద్దిసేపు అలా మూత పెట్టేసుకొని కొద్దిసేపు అలానే సిమ్‌లోనే ఉంచాలి. ఇలా కొంచెం ఆయిల్ అంతా పైనకి తేలుతున్నప్పుడు చింతపండు రసం అంటే మన టేస్ట్‌కి తగినంత. అంటే మనం ఎంతైతే పులుపు తింటామో అంత. అలా వేసుకొని మంచిగా కలుపుకొని ఒక స్పూన్ కారం కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సిమ్‌లోనే ఉండాలి ప్రాసెస్ మొత్తం. మన రుచికి సరిపడా కారం అండ్ ఉప్పు కూడా ఈ టైంలోనే వేసుకోవాలన్నమాట. టేస్ట్ బాగుంటది. కలుపుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ మొత్తం మీదికి తేలేంత వరకు అలాగే ఉంచాలి. ఆయిల్ తేలినాక కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 1 మినిట్ వచ్చేసి దించేసుకోవాలి. అంతే అండి. ఎంతో స్పైసీ అండ్ టేస్టీగా ఉండే మిర్చిక్క సలాన్ కర్రీ రెసిపీ. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ చేయకముందు చాలా భయపడినా కానీ చేసినాక మాత్రం సూపర్బ్ టేస్ట్. అందరూ మెచ్చుకున్నారు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.